అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు, వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మనం సాక్షి పేపర్లో ప్రధాన వార్తను చూడొచ్చు. ఎకరం రూపాయలు 4 లక్షలు. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువ ఇదే. ఏజెన్సీలు మినహా మిగతా ప్రాంతాల్లో దాదాపుగా ఇదే విలువ నిర్ధారణ. హైవేల ప్రకారం ఉంటే రూపాయలు 40 లక్షల నుండి రూపాయలు 50 లక్షల వరకు పెంపు. వెంచర్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న భూమి విలువ రూపాయలు 1 కోటి వరకు సవరణ. నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గదానికి రూపాయలు 1000. అపార్ట్మెంట్లు కంపోజిట్ విలువ చదరపు అడుగుకు రూపాయలు 1500. మార్కెట్ ప్రభుత్వ విలువల మధ్య బాగా వ్యత్యాసం ఉన్న చోట భారీగా విలువల పెంపు. నేటి సాయంత్రానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలు. 29వ తేదీ నాటికి తుది విలువ నిర్ధారణ. ఆగస్టు 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలు. ఇవి ప్రతిపాదించింది. ఎకరం రూపాయలు 4 లక్షలకు చొప్పున రాష్ట్రంలోని వ్యవసాయ భూముల కనీస రిజిస్ట్రేషన్ విలువను ప్రకటించినటువంటి ఇది అమలు చేయాలని చూస్తున్నది ప్రభుత్వం. రాష్ట్రంలోని భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సవరణ కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూపాయలు 4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇది ఒక వార్తాంశంగా మనం చూడొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ విలువను ఇవాళ ప్రభుత్వం పెంచేస్తుంది. తర్వాత నీట్ అక్రమాలపై సిబిఐ కేసు. నీట్ యూజీసీ అక్రమాల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సిబిఐ అధికారులు ఆదివారం వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులను నిందితుగా చేర్చామని చెప్పారు. ఒక్కటి మాత్రం విషయం, ఇలా బీజేపీ పార్టీ కంట్రోల్లో సిబిఐ ఉంటుంది. అయితే కాకపోతే ప్రభుత్వ పరంగా తప్పులు జరిగినాయి. బీజేపీ పార్టీయే ఈ విద్యా వ్యవస్థను ఒక మాఫియా లాగా మార్చి ఇలా భ్రష్టు పట్టించిందని ఇలా ప్రతిపక్ష పార్టీలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అయినప్పటికీ మరి అదే బీజేపీ పార్టీ కంట్రోల్లో ఇలా అనేక ఏజెన్సీ సంస్థలు ఉన్నాయి. మరి ఇందులో ఏమన్నా బీజేపీ పార్టీ నుంచి తప్పిదాలు జరిగినప్పుడు సిబిఐ మరి ఏ మేరకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఏ మేరకు మరి చర్యలు తీసుకుంటుంది సిబిఐ అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేడు ఢిల్లీకి సీఎం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం. నామినేటెడ్ పోస్టుల క్యాబినెట్ విస్తరణపై చర్చ. అంటే ఢిల్లీకి తర్వాత మరో వార్త. నేటి నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్గా నియమితులైన హరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఆదివారం బులెటిన్ విడుదల చేసింది. అంటే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానే తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మొదట ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా వెళ్తున్నారనేది ఒక వార్తాంశంగా మనం చూడొచ్చు. అమెరికాలో కాల్పులు, బాపట్ల యువకుడి మృతి. డలాస్లోని సూపర్ మార్కెట్లో ఘటన, చికిత్స పొందుతూ గోపీకృష్ణ మృతి. ఏపీలోని బాపట్ల జిల్లా యాజలిలో విషాద ఛాయలు. ఇప్పుడు మన ఆదాబ్ హైదరాబాద్లో కవిత అరెస్టుకు 100 రోజులు. సినిమా విడుదలైతే చూసిన 100 రోజుల సినిమా అన్నట్టు ఇవాళ కవిత కూడా అరెస్ట్ అయ్యి 100 రోజులు అనే ఒక ప్రధాన ఐటమ్ వచ్చింది. 3 నెలలకు పైగా తిహార్ జైలులోనే మగ్గుతున్న కవిత, సొంత బిడ్డను గాలికి వదిలేసిన కేసీఆర్, జైలుకు వెళ్లి పలకరించని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎన్నికలలో సెంటిమెంట్లు అస్త్రంగా వాడుకున్న వైరం, ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం, న్యాయ పోరాటం విషయంలో అంతంతే, కేసీఆర్ వైఖరిపై ఇంటా బయట విమర్శలు. అయ్యా, ప్రజలు మద్దతు మీకెందుకు ఇస్తారు? గిన్నె అవినీతి దొరబిడ్డ దొరసాని కవిత ఇన్ని అరాచకాలు చేసినప్పుడు, తండ్రి ముఖ్యమంత్రి హోదాను ఉపయోగించుకొని ఇన్ని అరాచకాలకు పాల్పడ్డప్పుడు ఇవాళ ప్రజల నుంచి స్పందన ఏమొస్తుంది? ఇంకా నయం, ప్రజలు ఇంకా ఉద్యమిస్తలేరు. మీకు శిక్ష పడాలి ఖచ్చితంగా, ఈ పరిస్థితి ఏందో తేలాలని తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అడ్డంగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఇలా గ్రూప్ 1 పరీక్షలలో కవిత ఎటువంటి చర్యలకు పాల్పడ్డ
పడ్డది, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నదనే విషయం కూడా తీవ్రమైన మీడియా కథనాల ద్వారా మేము ఎన్నో చూస్తాం. అట్లాంటిది తెలంగాణ వ్యతిరేకంగా, తెలంగాణకు సంబంధించినటువంటి గడ్డకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించిన కవిత పట్ల ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మద్దతు తెలియజేయరు. తప్పిపోయి కూడా అనకండి, ఎందుకంటే మీ దగ్గర కావాలలాగా పడుండేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీ బానిసలు కావచ్చు, బీఆర్ఎస్ బానిసలు కావచ్చు, వాళ్ళు మాత్రమే గొంతెత్తి అంటారు. కానీ తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయ్యో ఇట్లా జైల్లో పడ్డది, అయ్యో ఇట్లా జరిగిందని అనుకోరు. ఇక 100 రోజులు మన విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు మేము, ఎందుకంటే చేసిన తప్పులకు పశ్చాత్తాపం ఖచ్చితంగా అవసరము. తండ్రి ఎందుకు ఏ ముఖం పెట్టుకొని పోతారు? ఒక జాతీయ వార్త అవుతుంది. తిహార్ జైలుకు పోయి బిడ్డను పలకరిస్తే ఒక జాతీయ వార్త అవుతుంది. ఆ జాతీయ వార్తల్లో నా పరువు పోతుందని చెప్పేసి కేసీఆర్ పోతలేడు. అందరు అంటున్నారు అయ్యో బిడ్డను చూడనీకి పోతలేరు, అట్లా పోతలేరు, ఇట్లా బిడ్డను చూడనీకి పోతే పరువు పోతుంది, మొత్తం పరువు పోతుంది. అప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చేసిందమ్మా, మరి ఏం వెలుగబెట్టింది ఈ తిహార్ జైల్లో ఉన్నది? ఇవాళ దేశంలోనే పెద్ద జైలు తిహార్ జైలు అంటే. అట్లాంటి జైల్లో ఉన్నది, అలా గజ దొంగలు ఉంటారు, బందిపోడు దొంగలు ఉంటారు, రాజకీయ ముసుగులో అనేక తప్పులు చేసిన వైట్ కాలర్ నేరస్తులు ఉంటారు. అట్లాంటి జైల్లో ఈమె కూడా ఉంది. అంటే నేరాలలో ఈమె కూడా పెద్ద ర్యాంక్ అన్నట్టు ఆ బిరుదు ఇవ్వచ్చు. ఏ జైల్లో ఉంటే అంత తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళుగా గుర్తించవచ్చు. కాబట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా తెలంగాణ ఉసురు, మా తెలంగాణ ప్రజల ఉసురు ఆ రకంగా జైళ్ళ పాల చేస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులతో ఆటలు ఆడుకున్నారు. ఎంత చదువుకుందో తెలియదు కానీ ఉన్నత చదువులు చదివి ఒక ఐఏఎస్లు కావాలనుకున్న వాళ్ళను ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలలో ఒక పెద్ద హోదాలో మేము చదివి కష్టపడి రాత్రి మొదలుసారి విద్యార్థులతో పరీక్షలలో కూడా అవకతవకలకు పాల్పడి చేసినటువంటి పరిస్థితి. కష్టం విలువ తెలియదు కదా మీకు, కష్టం విలువ తెలియదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమం అడ్వాన్స్ అయ్యి ఇక్కడ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూరింది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పౌరులు, విద్యార్థులు, మేధావులు. వాళ్ళ కష్టం మీద మీ నాయకుడు ఇలా కేసీఆర్కు తెలంగాణ ఉద్యమకు రాని ఆహ్వానించి తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్పారు. మన ఇన్నన్న తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ పాఠాలను తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్చుకున్న కేసీఆర్ ప్రజా త్యాగాలతో ఉద్యమం బలపడ్డాక అమెరికా నుంచి వచ్చినాం. మీ అన్న కూడా అంతే, అమెరికా నుంచి ఎట్లొచ్చిండో మాకు తెలుసు. ఇక్కడ ఉద్యమం బలపడ్డది, రేపు అధికారంలోకి రాబోతుంది, ఖచ్చితంగా రావాలని మీ అన్న అక్కడ ఉద్యోగాలు వదులుకొని ఇక్కడ వచ్చి అప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పుకొని తిరిగిండు. మీరు ఏం చేయలే, ఆత్మహత్యలకు పురిగోయి కప్పారు. ఇక్కడ చావులను చూడడానికి వచ్చేటోళ్ళు వచ్చి ఇంకా మరింత ఇంకా మీరు రావండి కానీ మాకేం సంబంధం లేదన్నట్టు రీతిలో పరోక్షంగా వివరించి మా చనిపోయిన విద్యార్థి యువకుల పాడలు చూడడానికి వచ్చి చావులను చూడడానికి వచ్చినప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో అంతవరకే. పొద్దుగాల ఎవరి పత్రికలు మీయే ప్రధాన శీర్షికలతో వార్తలు వచ్చాయి. మేము త్యాగాలు చేసి తెలంగాణ ఉద్యమానికి ఇక్కడ మేము ఊపిరిలు ఊదితే ఆ త్యాగాల పునాదుల మీద ఒక ఉద్యమం బలపడి టీఆర్ఎస్ పార్టీలో ఒక ఉద్యమంగా బలపడి ఒక రాజకీయ పార్టీగా బలంగా ముందుకు వస్తున్న దశలో మీరు వచ్చారు. మీరు వచ్చి ఏం చేశారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి మోయ పెడితే సిద్దిపేట దాకా రోడ్ల పంటున్న భూములను ఆక్రమించిందమ్మా ఈమె ఈ దొరసాని. మనం చూసిన విలేకరులుగా ఈ మేడ్చల్ జిల్లాల చౌర్పేట ప్రాంతంలో ఎవరిది అంటే హబో మన కేసీఆర్ బిడ్డ కవితది. ఈ ల్యాండ్ వాళ్ళంటే కవిత ఇన్వాల్వ్ అయింది, కొన్ని పెట్టుకున్నారు అన్నీ. అట్లాంటి వాళ్ళు మా త్యాగాల మీద, తెలంగాణ త్యాగాల మీద, ఇవాళ మా యొక్క తెలంగాణ అమరవీరుల త్యాగాల మీద మీరు ఇంత వైభవాన్ని సంపాదించుకున్నారు. తర్వాత మీకు 100 రోజులు నిన్న సందర్భంగా తెలంగాణ ఉసురు యాదకొస్తుంది. మా ఉసురు తలిగింది కదా, మీ పాపాలకు ప్రత్యామ్నాయంగా తిహార్ జైల్లో ఉన్న మా ఉసురంతా తలిగింది మీకు. ఈటెల వర్సెస్ రాజా సింగ్. బీజేపీ చీఫ్గా దమ్మునోడు ఉండాలి, గల్లీ ఫైటర్ కాదు షూటర్ కావాలి. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడాను, జేజమ్మతో కూడా ఫైట్ చేసేటోళ్ళమంటూ కౌంటర్. రాజాసింగ్ కామెంట్స్ పై ఈటెల రియాక్షన్. తెలంగాణలో బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చుతామని ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేర్చుకున్నారు. సొంత పార్టీ నేతల్లోనే భేదాభిప్రాయాలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ దృష్టి.
ఈటల రాజేందర్ నేపథ్యం ఏంటి? ఈటల రాజేందరు మొదటగా కరీంనగర్ జిల్లాలో ఆ ప్రాంతాల్లో పీడిఎస్యు నాయకునిగా ఉన్నటువంటి విద్యార్థులు పీడిఎస్ నాయకునిగా పనిచేసినటువంటి విప్లవ రాజకీయాల్లో భాగస్వామ్యమై పనిచేసినటువంటి ఒక కార్యకర్త అన్నాడు. అట్లాగే అప్పుడు బీజేపీ పార్టీ అనుబంధ సంస్థ ఏబీవీపీకి వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన ఈటల రాజేందర్ది. ఆర్ఎస్ఎస్ ఈ సంఘ్ పరివార్ యొక్క భావాజాలను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పాదం పాటు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన చరిత్ర ఈటల రాజేందర్ది. అట్లాంటిది ఇలా ఏ రకంగా బీజేపీలో ఇవాళ ఈయనకు ప్రాధాన్యత ఇస్తారు? బీజేపీ పార్టీని నడిపేదే ఆర్ఎస్ఎస్ వెలుగులో ఎంతకైనా భావాజలాన్ని తొంగి చూస్తారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈటల రాజేందర్ను ఎట్లుంచాలో అట్లే ఉంచండి, అదే పద్ధతిలో ఉంచండి అనే విషయం ఉంటుంది. కానీ పార్టీ అధ్యక్షుడు ఎవరై ఉండాలి? ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని మొత్తం వ్యాప్తి చేసే వాళ్ళై ఉండాలి. ఇలా ఈటలకు ఇస్తారు బీజేపీ అధ్యక్ష పదవి అంటే పెద్ద అనుమానంతో కూడుకున్నటువంటి అంశమే. కేవలం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి, బీసీలలో ఇలా బుధరాజ్ ఓట్లతో పాటు అనేక బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ పార్టీ ఏదన్నా ఇస్తుండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ భావజాలని వ్యాప్తి అయితే ఈటల రాజేందర్ చేయలేడు. ఇది పక్కా మత ఉన్మాద చర్యలను ప్రేరేపించే ప్రకటనలు చేయడు. కొంత విజ్ఞతతో ఉన్నటువంటి వివేకవంతుడు ఈటల రాజేందర్ అని చెప్పుకోవచ్చు. మాట్లాడినా ఆయన తీరు, ఆయన దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ముదిరాజుల్లో ఒక బలమైన లీడర్గా, ముదిరాజ్ సమాజానికి ఒక బలమైన లీడర్గా ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక రాజా సింగ్ ఎటువడితే అటు మాట్లాడతాడు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎవరు కావాలి? ఎటువడితే అటు మాట్లాడటం వల్లకే ఉన్నత పదవులు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ ఈ తెలంగాణలో మరి ఏ రకంగా మరి ఈటల రాజేందర్ వీళ్ళతో నెక్కుంటూ వస్తాడనేది అనుమానించాల్సినటువంటి పరిస్థితి మనకు. ఇంకో వార్త చూసుకోవచ్చు. 6 లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే అని చెప్పేసి మన మంత్రి కోమటిరెడ్డి ప్రకటిస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ నుండి విజయవాడకు 2 గంటల్లోనే చేరుకునేలా 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చేందుకు రూపాయలు 16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. అంటే 2 గంటల్లోనే 65వ నెంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చేందుకు 16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఇలా 2 గంటల్లోనే చేరుకునేలా, అంటే హైదరాబాద్ నుండి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా 4 లైన్ల రోడ్డు వేస్తే 2 గంటలు చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నటువంటి వార్తాంశాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త సాక్షిలో కూడా చూద్దాం. సాక్షిలో ఇలా ఇంకో ముఖ్యమైనటువంటి వార్త, కరెన్సీ తరలింపులో మరికొందరు ఖాకీలు అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో వెలుగులోకి. ఎన్నికల సమయాల్లో నగదు తరలించిన టాస్క్ ఫోర్స్ బృందాలు, ఆ మొత్తం గమ్యం చేర్చిన వారిలో ఆయా జిల్లాల పోలీసులు. ఇప్పటికే ఓ ఎస్పీ స్థాయి అధికారి పాత్రపై ఆధారాలు లభ్యం. మరికొందరు నాన్ క్యాడర్ అధికారుల ప్రమేయం. సంప్రదింపులు ఆపేసిన ప్రభాకర్ రావు, అంటే మాయమైపోయిందా? ప్రభాకర్ రావు అనే మాజీ ఎస్ఐబి మాజీ ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మాజీ సుదీర్ఘ కాలం పాటు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావు గత ఏడాది డిసెంబర్ 4లో రాజీనామా చేశారు. ఆపై ఎస్ఐబిలో జరుగుతున్న పరిణామాలు, ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్రావుపై కేసు నేపథ్యంలో అమెరికా వెళ్లిపోయారు. పోలీసు అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతితో పాటు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్టుల తర్వాత తిరిగి రావాలని భావించారు. అప్పటి నుండి కొన్నాళ్ళు కొందరు పోలీసు అధికారులు తన సన్నిహితులతో సంప్రదింపులు జరిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ ఉన్న వారితో సంప్రదింపులు పూర్తిగా ఆపేశారని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా ఆయన రప్పించాలని నిర్ణయించారు. ప్రభాకర్ రావు మాయం, సంప్రదింపులు ఇలా లేవట. మరి ఇదని తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రా? మరి అజ్ఞాతానికి ఇట్లా పంపిస్తారా? ఇలా ఇతను వస్తే ఇలా తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం కేసీఆర్ వీళ్ళంతా బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈయన రాకుండా కొంచెం మరి సంప్రదింపులు బంద్ చేసిందని తెలుస్తుంది. మన ఇక్కడికి తెలంగాణకు అమెరికాకు మధ్య మరి ఇది అనుమానాలకు తావిస్తుంది. ఇలా వాస్తవంగా ఈ వార్త చాలా ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఒక ఎస్ఐబి అనేది ఇవాళ ఒక ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు రక్షించే సంస్థగా పనిచేయాలి. కానీ ఎస్ఐబి
అధికారులే స్వయంగా ఎన్నికల టైంలో ఎన్నికల కోడ్ అమలు వేళలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలుగా పనిచేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇవాళ మొత్తం పైనుంచి అధికారులు కింది స్థాయి వరకు అందులో కొందరు డబ్బులు హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తులో డబ్బులు తీసుకున్నటువంటి విషయం రాధాకృష్ణ రావు తన స్టేట్మెంట్లో చెప్పారు. హైదరాబాద్లో ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు రాధాకృష్ణరావు, తర్వాత ఆ డబ్బులు చేర్చే బాధ్యత రాధాకృష్ణ తన మీద వేసుకొని ఇలా ఎన్నికల కోడ్ అమలు వేళ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలకు ఆయా జిల్లాలో ఎవరెవరికి ఇచ్చారనే నేపథ్యంలో ఇలా దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఇంత తీవ్రమైన నేరాలు ఇలా నేర ఆరోపణలు వాళ్ళపై వచ్చినప్పుడు మరి ఎందుకు ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇలా డబ్బు ఎవరిచ్చారో ఇచ్చిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరు, అది తీసుకున్న వాళ్ళను కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఈ విషయంలో ఈ ఎస్కార్ట్గా ఉన్నటువంటి అంటే వివిధ స్థాయిల్లో ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పోతున్న హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాకు పోతూ డబ్బు పంపకం చేసేటప్పుడు మిగతా పోలీస్ స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరగాల్సింది ఉంది. ఎందుకంటే ఈ కేసుని మాత్రం ఒక ప్రత్యేకంగా తీసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా తస్కరించినటువంటి దొంగిలించినటువంటి పరిస్థితి, తర్వాత వాటితో బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ అనేక చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇది మొత్తం ఒక దేశద్రోహం కిందకు వచ్చేటటువంటి పరిస్థితి. తెలంగాణ ద్రోహులుగా ప్రవర్తించారు ఈ రాధాకిషన్, అప్పుడు మాజీ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు, తర్వాత భుజంగరావు, తిరుపతి అన్నలు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక తెలంగాణ ద్రోహానికి ప్రజాద్రోహానికి పాల్పడ్డారు. వీళ్ళొక సంఘ వ్యతిరేక శక్తులుగా మనం పేర్కొనొచ్చు. ఒక పోలీస్ అధికారులకు చట్టం మీద అవగాహన ఉంటుంది. ఏ తప్పు చేస్తే ఏ జరుగుతుంది, ఏ సెక్షన్ ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది నేరం అనేది బాగా తెలిసి ఉంటుంది. అట్లాంటి అధికారులు తెలిసి తప్పు చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక సంఘ విద్రోహులు. ఎందుకంటే ఎన్నికల వేలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినట్టు వీళ్ళొక పక్కా సంఘ వ్యతిరేక శక్తులు, ఈ సంఘ అసాంఘిక శక్తులు అని చెప్పొచ్చు. తెలంగాణలో అసాంఘిక శక్తులుగా వీళ్ళు పనిచేశారు. వీళ్ళని ఖచ్చితంగా శిక్ష అనేది పడాల్సిన అవసరం ఉంది. ఛార్జ్ షీట్ ఇలా ఖచ్చితంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసుకెళ్లాలి. నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ ఈ కేసును విచారిస్తే ఈ సంఘ విద్రోహకర శక్తులను ఇవాళ మనం శిక్షలు పడే విధంగా చేసినట్లయితే ముందు తరాలకు ఇటువంటి తప్పులు చేసే అవకాశం ఉండకుండా ఒక హెచ్చరికగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వెంటనే ఎవరికి డబ్బు చేర్చారు రాధాకృష్ణ రావు, మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా వివరించినటువంటి రాధాకృష్ణ రావు ఎవరికి డబ్బులు చేర్చారు, రాధాకృష్ణకి ఎవరు డబ్బులు ఇచ్చారనే విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ఇంతకుముందు కస్టడీకి తీసుకున్నప్పుడే అనేక విషయాలు మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. అలాగే తిరుపతి అన్నలు, భుజంగరావులు వీళ్ళందరూ వెల్లడించారు. కేవలం ఇవాళ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వచ్చిన వెంటనే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది, స్వతర చర్యలు తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ ఇవాళ మీకు ప్రాథమికంగా మీరు ఏదైతే కస్టడీలో విచారణ తీసుకొని అనేక విషయాలు రాబట్టారో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికీ ఎందుకు అరెస్టులు జరుగుతలేవు? హైదరాబాద్ లో రాధాకృష్ణ రావు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, తర్వాత వివిధ జిల్లాలో ఎవరెవరికి ఇచ్చారు, ఆ బీఆర్ఎస్ పార్టీగా పనిచేసినటువంటి రాధాకృష్ణ రావు ఎవరికి ఆ డబ్బులు పంపకాలు చేశాడనే విషయం మీద దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిన్న కిషన్ రెడ్డి ప్రకటిస్తూ కిషన్ రెడ్డి ఏమంటుండంటే ఖచ్చితంగా కిషన్ రెడ్డి కాదు రఘునందన్ రావు, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు పేర్కొంటూ ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ పై ఈడీ దాడులు జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక హెచ్చరికగా చెప్పడం జరిగింది. మళ్ళా అట్లాగే ఇవాళ కేసీఆర్ హరీష్ రావులు బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామని పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇవాళ రఘునందన్ రావు చెప్పడం జరిగింది. అంటే ఇందులో ఏంటంటే వస్తే బీజేపీకి రండి మేము వదిలేస్తాం, లేకుంటే మీపై ఈడీ దాడులు జరుగుతాయని చెప్పేసి హెచ్చరికగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ తప్పు జరిగింది ఒకటి. నిన్న రఘునందన్ రావు మాట్లాడుతూ ఇవాళ ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తదితర విషయాల పట్ల ఖచ్చితంగా ఈడీ దాడి చేస్తుందని అంటున్నారు. అంటే ఒకవేళ
బీజేపీ పార్టీలో కేసీఆర్ కనుక చేరి ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి, ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ తప్పించుకోవడానికి ఒకవేళ బీజేపీలో కనుక కేసీఆర్ చేరితే ఇవాళ మరి ఈ యొక్క అవినీతి చర్యలను సంఘ విద్రోహ శక్తులు పోలీసు అధికారులుగా ఉండి ఒక సంఘ విద్రోహ శక్తుల్లా పనిచేసినటువంటి అధికారుల చర్యలను కప్పిపుస్తారా? అంటే ఇది కూడా ఒక అవకాశవాదమే కదా. రఘునందన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇది కూడా ఒక అవకాశవాదానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఖచ్చితంగా శిక్షలు పడాలి అని చెప్పేసి ప్రజలు తెలంగాణ సమాజం కోరుతుంది. దాన్ని బీజేపీ పార్టీ ఏదైతే దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపిస్తామంటుందో మీరు కూడా సత్వరం ప్రారంభించండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచారణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచారణ ఈ కేసులో కొంత నడక నడుస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇలా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొత్తం ఇలా అజ్ఞాతంలోకి పోయినట్టు ఒక ప్రకటన, పరోక్ష ప్రకటన వచ్చింది. సంప్రదింపులు తెగిపోయాయని వస్తుంది. ప్రభాకర్ రావు బయటకు వస్తే అనేక విషయాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. మరి ప్రభాకర్ రావును కావాలని అజ్ఞాతంలో ఉండే విధంగా చేస్తున్నారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ను ఖచ్చితంగా ఇండియాకు, మన తెలంగాణకు తీసుకొచ్చి విచారణ చేసి ఇంత తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడేటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులకు ఖచ్చితంగా శిక్షలు వేసేదాకా ఊకోవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. మరో ముఖ్యమైనటువంటి వార్తను చూద్దాం. ఇవాళ నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి. నీట్ నిర్వహణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి. పౌరకుల నేత ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్ర ప్రభుత్వం నీట్ అవకతవకలపై సిబిఐతో కాకుండా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ కమిటీతో విచారణ జరిపించాలని పౌరకుల సంఘం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, నీట్లో జరిగిన అక్రమాలకు ఈ విద్యా విధానమే కారణమని ఆయన ఆరోపించారు. బషీర్బాగ్ దేశోద్ధరక భవన్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆదివారం విలేకరుల సమావేశంలో కమిటీ నిర్వహణ కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు నారాయణతో కలిసి హరగోపాల్ మాట్లాడారు. నీట్ అక్రమాలపై వల్ల 24 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, నీట్ పరీక్షలను పూర్తిగా రద్దు చేసి గతంలో మాదిరిగా వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవం ఇలా ఇంకోటి మరో ప్రకటన కూడా చేస్తున్నాడు హరగోపాల్ సార్ ప్రొఫెసర్. ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, టీచర్ల కొరత వంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని సూచించారు. చూసినా ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తం లోపభూయిష్టంగా మారుస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ మన హరగోపాల్ పేర్కొంటున్నారు. ఇలా ఇంకోటి ఏంటంటే నీటిలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందట. ఒక విద్యా విధానమే లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ప్రొఫెసర్ హరగోపాల్ గారు అంటున్నారు. సాక్షిలో ప్రముఖ జర్నలిస్టు కరుణ్ దాపర్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక వ్యాసాన్ని రాశారు. వాక్ స్వాతంత్రంపై విచారణ, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమా అని ప్రశ్నించడం ద్వారా ఏర్పాటువాదాన్ని సమర్థించినట్లు ఆరోపణలు. వచ్చిన 14 ఏళ్ల తర్వాత ఊపా చట్టం కింద అరుంధతి రాయ్ని విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి మంజూరు చేశారు. భారతదేశంలో విలీనాన్ని ప్రశ్నించడం లేదా విడిపోవాలని కోరుకోవడం ఇదే మొదటిసారి కాదు. 1962 మే 1న తన తొలి రాజ్యసభ ప్రసంగంలో సిఎన్ అన్నా దురై సరిగ్గా ఇలాంటి ఉద్దేశాలను వ్యక్తం చేశారు. అందుకు నెహ్రూ తెల్లబోయి ఉండవచ్చు, కానీ అన్నాదురై మీద చట్టపరమైన విచారణ జరగలేదు. నేడు మనం విశ్వగురువులమని చెప్పుకుంటున్నప్పుడు అరుంధతి రాయ్ పట్ల ఈ నిర్దయాపూర్వకమైన వ్యవహార శైలి మన గురించిన బాధాకరమైన సత్యాన్ని ప్రపంచానికి వెల్లడించదా? ఒకటి మాత్రం అనవసరంగా రచయితలతో బీజేపీ ప్రభుత్వం పెట్టుకుంటుంది. ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఢిల్లీ యూనివర్సిటీలో కాశ్మీర్ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినందుకు ఆ అభిప్రాయం ఇది దేశ వ్యతిరేకమని చెప్పేసి ఒక అక్రమ కేసు పెట్టి ఊపా కింద ఒక నల్ల చట్టం ద్వారా అక్రమ కేసు పెట్టి ఇలా అరెస్ట్ చేయాలని చూస్తుంది. ఇది ప్రపంచ దేశాల్లోనే ఇలా మొత్తం భారతదేశం యొక్క ప్రజాస్వామిక స్ఫూర్తిని మొత్తం ఏ రకంగా ఉన్నదని చర్చించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచ మేధావులు, రచయితలు ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఊపా
ఊపా ద్వారా ఏదైతే కళాలపై నిర్బంధాన్ని మోపుతుందో ఖచ్చితంగా ఇలా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ బీజేపీ పార్టీ భాగస్వామ్య పక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. గతంలో అంటే ఏకపక్షంగా ఎటువంటి భాగస్వామ్య పక్షాల అధికారంతో లేకుండా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇలా బీజేపీ పరిస్థితి భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడి ఉంది కనుక మీరు కనుక ఇలా వాక్ స్వాతంత్రంపై ఒక నిర్బంధాన్ని మోపితే ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసనలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఇలా కవులపై రచయితలపై ఏదైతే నిర్బంధం మోపారో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మిగిలింది. ప్రజలు వారి తరఫున పోరాటాలు చేశారు. ఈ రకంగా అరుంధతి రాయ్ రేపు ఊపా కేసు కింద ఒకవేళ అరెస్టు జరిగితే మాత్రం ఇలా ఈ భారతదేశంతో ఇండియాతో పాటు ఇండియాలో అనేక రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఊపా లాంటి నల్ల చట్టాలను రద్దు చేయాలి. ఇవి ప్రజా వ్యతిరేకమైనటువంటివి. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది. మేధావులు ఒక వివేకంతో కూడుకున్నటువంటి ప్రజాస్వామిక స్ఫూర్తితో మాట్లాడే పరిస్థితులు ఉంటాయి తప్పితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మత ఉన్మాద శక్తులు రాజకారంలోకి రావాలని రెచ్చగొట్టే లాంటి చర్యలు మాత్రం ఉండయి. ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి బీజేపీ ప్రభుత్వం. ఇకనైనా ఏమాత్రం సహించరానటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ దక్షిణ భారతదేశానికి వాస్తవం చెప్తాం, దక్షిణ భారతదేశంలోని ద్రవిడ రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవాళ నార్త్ ఇండియా మొత్తం కూడా గుజరాత్ వీళ్ళ ఆధిపత్యంలో నార్త్ ఇండియాలో మొత్తం వాళ్ళ ఆధిపత్యంలో ఇవాళ మన సౌత్ ఇండియాకు కూడా అన్యాయం జరుగుతుంది. రేపు ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్నాదురై ఆనాడు పార్లమెంట్లో ప్రశ్నించినప్పుడు ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సామాన్య పౌరుడు కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వివక్ష అనేది నార్త్ ఇండియా సౌత్ ఇండియా మధ్య నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా పెట్టుబడిదారులు ఇక్కడ సౌత్ ఇండియాపై ఆధిపత్యం ఏ రకంగా చేస్తున్నారని కూడా అనేక చర్చలు కూడా ఉన్నాయి. మరి రేపు ఈ విషయాన్ని మేము ప్రశ్నించాలన్నప్పుడు సౌత్ ఇండియాలో మాకు జరుగుతున్నటువంటి, ఎందుకంటే మాకు ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ వేస్తా అని చెప్పారు. ఇంకోటి రెండో రాజధానిగా ఇవాళ హైదరాబాద్ను చేసి సుప్రీంకోర్టు కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే దక్షిణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఒక కేంద్రంగా ఉంటుందని మాటిచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. అంటే ఎన్నో ఇచ్చిన మాటలు ఆయా ప్రభుత్వాలు కేంద్రంలో ఇచ్చిన మాటలు కూడా తప్పించుకున్నాయి. ఇప్పుడు మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఉంటుంది దక్షిణ భారతదేశంలో ద్రవిడ రాష్ట్రాలు. మరి అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇట్లాంటి చట్టాలని అమలు చేస్తారా? అంటే ఏమున్నా ఉత్తర భారతదేశం యొక్క దోపిడిని కొనసాగించుకోవడానికి దక్షిణ భారతదేశంపై ఆధిపత్యం చేయడానికి ఇట్లాంటి చట్టాలు కూడా ప్రశ్నించే వాళ్ళపై మనం వాడుకునేటటువంటి పరిస్థితి, దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవాళ ఏ రూపైనా కూడా ఊపా చట్టాన్ని ఎత్తివేయాలి. ఊపా మరోసారి కూడా చెప్పొచ్చు ఊపా అంటేనే అక్రమంగా నిర్బంధించడం, బెయిల్ అనేది ఉండదు. ఆ రకంగా ఊపా కేసులో 5,000కు పైగా కేసులు ఇప్పటికీ నమోదు చేశారు. 5,000 మందిని నిర్బంధించారు. కళ్ళ నిరూపించినవి కేవలం 100కు పైగానే. అంటే ఎంత స్వల్పంగా ఇవాళ నిర్ధారణ అయినాయి, కేసులు నిర్ధారణలు అయి నిరూపించబడ్డాయి అనే విషయంలో మొత్తం శాతం చూసుకుంటే కేవలం 100%. 5,000కు పైగా ఎక్కడ, 100% ఎక్కడ. కాబట్టి ఈ చట్టంలోనే నిర్బంధం ఉంది. ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు నవతెలంగాణలో ఒకటి ప్రధాన అంశాన్ని, వాస్తవికమైన అంశాన్ని మనం చూడొచ్చు. హోలీ పండుగ తరహాలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బొగ్గు మసిని తలా కొంచెం ముఖాలకు పూసుకుంటున్నాయి. ఎవరి ముఖం వారికి కనిపించక నీ ముఖం మసి ఉందని, నీ ముఖంపై మసి ఉందంటే నీ ముఖంపైనే ఉంది చూసుకో అని ఒకరికొకరు వేలెత్తి చూపుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా ఈ నల్ల బంగారం చుట్టూనే తిరుగుతుంది. తప్పు మీదంటే కాదు మీదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ జనాల్ని మాయ చేస్తున్నారు. ఈ విమర్శ జడి వానలోనే వేలం పాటల ద్వారా నల్ల బంగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. కోల్ గేమ్ కొట్లాడినట్టే చేస్తూ బొగ్గు వేలానికి సహకరిస్తున్న పార్టీలు తిలా పాపం తలా పిడికాడు. సింగరేణి కష్టాలకు కారణం ఇదే. ప్రజల్ని మోసం చేస్తూ పొలిటికల్ డ్రామాలు వేలమే వద్దని అడిగితే ఒట్టు.
చూసిండ్రా అంతా వీళ్ళంతా ఈ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేతిలో పెట్టడానికే మన సికాసాలను చంపడానికే ప్రయత్నం చేస్తున్నాయని అర్థం వచ్చేలా వస్తుంది ఈ వార్త. వాస్తవంగా ప్రతి పార్టీ కూడా ఒక సింగరేణి పట్ల ఒక ద్రోహానికి పాల్పడుతున్నది. ఇక్కడ సింగరేణి కార్మికుల యొక్క డిమాండ్స్ను కూడా పనిలోకి తీసుకోకుండా నల్ల బంగారంతో ఒక ఆటలు ఆడుతూ ఇటువంటి పనులు చేస్తున్నారు. 1000 కోట్లు డివిడెండ్గా తీసుకున్నారు. బోర్డు నిర్ణయాన్ని పట్టించుకోలేదు. ఈ రకమైన అనేక విమర్శలు వస్తున్నాయి. అంటే ఏ పార్టీ కూడా అన్ని నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల ముందు ఈ నాటకాలు చూపిస్తున్నాయి తప్పితే చిత్తశుద్ధితో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుందాము, సింగరేణిని ప్రైవేటీకరణ చేయకుండా చేద్దాము అనేది లేదు. మొత్తం మీద కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఈ బొగ్గు గనులు అప్పగించే పనిలో ఈ పార్టీలన్నీ ఒకటే ప్రయోజనంతో ఆ లక్ష్యంతో దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పేసి ఈ వార్తక సారాంశం మనకు తెలుపుతుంది. వెహికల్ బాయ్నెట్కు కట్టి ఊరేగింపు, ఇజ్రాయెల్ సైన్యం దాష్టి సోషల్ మీడియాలో వైరల్. చూసిందా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. గాయపడ్డ పాలస్తీనా పౌరుని వెహికల్ బాయ్నెట్కు కట్టి ఊరేగింపు చేస్తున్నారట. సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిందట. ఈ యుద్ధోన్మాదానికి ముగింపు పలకాలి, ప్రపంచ పౌరులంతా అదే కోరుకుందాం. భారతదేశం కూడా ఇలా ఇండియా కూడా తన వైఖరి మార్చుకోవాలి. యుద్ధోన్మాదంలో చిన్నారులు ఎందరో హింస మహిళలు చాలా హింసకు గురవుతున్నారు. ఆ విషయం పట్ల మన దేశం నుంచి కూడా యుద్ధోన్మాదాన్ని ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుందాం. ఎస్సీయూలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసిన వీసీ, అది అప్రజాస్వామికం, నిరంకుశత్వానికి నిదర్శనం, యూనివర్సిటీ విద్యార్థి నేతలు అని చెప్పేసి మరో కథనం ఉన్నది. ఇంకోటి, కర్ణాటకలో నాన్న అన్న ఇప్పుడు తమ్ముడు ఉజ్వల్ సోదరుడు సూరజ్ రేవన్ అరెస్ట్. పార్టీ కార్యకర్తలతో స్వలింగ సంపర్కమట. లైంగిక దాడి కేసుల్లో జేడీఎస్ నేతలు మొన్న తండ్రి అట, ఆయన ఆరోపణల మీద ఆయన ఎదుర్కొంటాడు, ఉజ్వల్ రేవన్ ఈయన కూడా ఎదుర్కొంటాడు. ఇప్పుడు తాజాగా సూరజ్ రేవన్ నాన్న అన్న తమ్ముడు ముగ్గురు కూడా ఇవాళ తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇవాళ తాజాగా సూరజ్ రేవన్ ఇవాళ పార్టీ కార్యకర్తలపైనే స్వలింగ సంపర్క నేరాపణలు ఎదుర్కొంటున్న వార్త కదని మనం చూడొచ్చు. మాఫీ సాపి, గత ప్రభుత్వం హయాంలో రుణమాఫీలో పలు సమస్యలు, సర్కార్ లక్ష్యం నెరవేరాలంటే వాటిని అధిగమించాల్సిందే. మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపై రైతుల ఆసక్తి. రైతుల మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దానిపై రైతుల ఆసక్తి. కుటుంబాన్ని ప్రతిపాదిక తీసుకుంటారేమో అనుమానం. ఖాతా నంబర్లతో లోపాలు వెతికి తిరిగి కాసు పెట్టొద్దని విజ్ఞప్తి. విధి విధానాలు వెల్లడైతేనే అపోహలకు ఫుల్ స్టాప్. ఇవాళ వాస్తవంగా ఏంటంటే రుణమాఫీ విషయంలో ఇంకా అనేక చిక్కులు ఉన్నాయట. అవి మొత్తం పరిష్కరిస్తేనే అది సాఫీగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయని ఈ ఒక వార్తా కథనం మనం చూడొచ్చు.